సంఘం అంటే ఉన్నోనికి పనికి వస్తుంది, లేనివానికి కూడా పనికి వస్తుంది. ఎప్పుడో ఒకసారి పనికి వస్తుంది. కానీ నాకేం చేసినావు అని అనుకోవద్దు. కరోడ్పతి కూడా ఒకసారి ఇల్లు కడితే వానికి సతాయిస్తుంటాడు పక్కోడు. మనం అందరం సంఘము పోయి ఆదుకునే సంఘటనలు కూడా ఉన్నాయి. ఎవరో ఇట్లా ఫ్యామిలీ పరిచయాలు ఉండి కూడా మనం అటెండ్ అయ్యి వాళ్ళకి ధైర్యం ఇచ్చి కొన్ని సార్లు చేసిన సంఘటనలు ఇవన్నీ ఉంటాయి. సంఘము అనేది చాలా ముఖ్యం. సంఘంలోకి రావాలి. సంఘంలోకి వస్తే మీ పిల్లలు మీ ఫ్యామిలీ కూడా భయభక్తులతో ఒక క్రమ పద్ధతిలో ఉంటారు. సంఘం దాటిపోయిన వాళ్ళు వాళ్ళకు ఎవరు అక్కడికి రారు. అందుకని సంఘం అంటే భయభక్తులతో ఒక గంట అధ్యక్షుడు వాళ్ళు టైం ఇచ్చినప్పుడు రావాలి. మన సంఘాన్ని గౌరవించుకుంటే రేపు మనకు గౌరవం దక్కుతుంది. ఈ యొక్క స్ఫూర్తిని అందరం మిగతా ఇక్కడ రాని వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళను మన సంఘంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకో సంతోషకరమైనట్టే యాదగిరిగుట్ట శ్రీ శంకరదాసమయ్య వీర వసతి క్షేత్రం అతి త్వరలో వస్తుంది. అది దాంట్లో ప్రతి మేరు వారి హక్కు ఉంది. దాంట్లో అది అందరికీ మన గౌరవం ఉన్నట్టు. అది మనకు అందరికీ డబ్బున్నలకు రిసార్ట్ గెస్ట్ హౌస్ ఉండొచ్చు, కానీ ఇది మనందరి రిసార్ట్, మనందరి గెస్ట్ హౌస్. దాని మీద అందరికీ హక్కు ఉంది. అది మనకు వచ్చే సదుపాయంతో మన గుడికి చాలా దగ్గరలో ఆహ్లాదక వాతావరణంలో గెస్ట్ హౌస్ కంటే చాలా మంచి వాతావరణం ఉంది. అది మన మీ యొక్క సహకారం మీ రిలేటివ్స్ అందరూ చెప్పుకొని వాళ్ళకి ఏదైనా సాయం చేసే స్థితిలో ఉంటే ఈ సత్రం భవనానికి కొద్దిగా విరాళాలు వచ్చేస్తే అది మనం ఓపెన్ అయిపోతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దయవల్ల అందరి బాధ్యత ఇది. నేను చేయాలి నువ్వు చేయాలని కాదు. ఇప్పుడు నాకు తెలిసిన చుట్టాలు నీకు తెలియదు, నీకు తెలిసిన చుట్టాలు నాకు తెలియదు. ఎవరో తెలిసిన వాళ్ళని మనం చెప్పుకుంటూ పోతే ఈ స్థాయికి వచ్చినాం. ఈ మరింట్లో మనమే ఉంటే ఈ సంఘం ఉండదు, అటు సత్రం ఉండదు. నీకు అందరు తెలిసిన వాళ్ళు చుట్టాలే చైన్ రియాక్షన్ లాగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పి ఇట్లా కడుతున్నాం కాబట్టి మీ పెద్దగా ఏదైనా మీ పెద్దల పేరు మీద ఏదో ఒకటి ఇవ్వండి అని నేను గ్రూప్లో పెడుతూనే ఉంటాను. దానికి చాలామంది స్పందించారు. ఇవాళ నిన్న కూడా శంషాబాద్ వాట్సాప్లో చూసి మనకు ఓన్లీ కమ్యూనికేషన్ తెలియాలి. వాట్సాప్లో ఫేస్బుక్లో చూసి ఆస్ట్రేలియా నుంచి రాపర్తి వెంకటేష్ గారు 50,000 ఇచ్చారు. అక్కడి వరకు ఆయన ముఖం మా ముఖం ఆయన. ఇంకోటి చంద్రమోహన్ గారు ఇక్కడ హరిద్వార్ ఇక్కడ గుడ్లు ఫేస్బుక్లో చూసి 3 లక్షలు అకౌంట్లు వేసి అట్లా స్పందన ఉంది. తెలియాలి. ఫస్ట్ మనం చెప్పుకోవాలి, మన చుట్టాలకు చెప్పుకోవాలి, మన ఫంక్షన్లో చెప్పుకొని మన సంఘాన్ని బలపరుచుకుంటే మన పిల్లలకు అక్కడ ఈ యొక్క స్కూల్కి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నింపుకొని అధ్యక్షులు వారి త్వరలో ఎక్కడెక్కడ టూర్ కూడా తీసుకుపోతారు. ఆ టూర్ పోతే ఏమవుతుందంటే మన ఫ్యామిలీ అందరం ఆనందంగా ఉంటాం. గతంలో మనం 2 పుష్కరాలు తీసుకుపోయినాం, కృష్ణా గోదావరి. అప్పుడు చాలా ఆనందంగా అందరూ వచ్చిండ్రు. ఇప్పుడు కూడా నేను దావత్ పోతే ఇప్పటికి కూడా యాద్ చేస్తాను. బిడ్డ నీకు పుష్కరాలు దొరకపోయినావు, చాలా మంచిగా అనిపించేది బిడ్డ, మళ్ళీ ఎప్పుడు అని అడుగుతుంది ఇప్పటికి కూడా. అయితే అలా మనం అప్పుడు శ్రీకర్ గుట్టాల అందరం వనభోజనాలు చేసుకున్నాం, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల మన ఫ్యామిలీ అందరి ఫ్యామిలీ కలుస్తారు, ఒకరికొకరికి తెలుస్తుంది. అతి త్వరలో ఆ కార్యక్రమాలు కూడా అధ్యక్షులు చేయాలని దీనికి కూడా సమయం ఇచ్చి మన ఫ్యామిలీని అందరం సంతోషంగా ఒక రోజు గడిపితే బాగుంటుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు శ్రీనారాయణ గారికి